దర్శకుడు అజర్ లోకల్ టాలెంట్తో స్థానికంగా రూపొందించిన సినిమా కొత్త సినిమా. సురేష్, రాకేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అజర్ దర్శకుడు. మహమ్మద్ వసీం అక్రమ్, సాగి సుధీర్ రావు, ఎడండ్ల సతీష్ యాదవ్ నిర్మాతలు. త్వరలో సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో వై ఇన్ హైదరాబాద్, వై నాట్ ఇన్ అవర్ ప్లేస్ పేరిట ఓ ఈవెంట్ని మేకర్స్ నిర్వహించారు. మనిషికి అనుకున్న దాంట్లో ప్రపంచంలో 3 టాప్ ఉంటే అందులో సినిమా ఒకటి. సో అంత గొప్పగా కనబడ్డది నాకు సినిమా అనేది. సో అప్పుడు నాకు వచ్చింది అన్నట్టు కొత్త కథలు చెప్పాలి, కొత్త వాళ్ళతో చెప్పాలి, కొత్తగా చెప్పాలి. బట్ దిస్ ఈజ్ వెరీ న్యూ పాయింట్, యాక్చువల్లీ రిస్కీ పాయింట్. ఇప్పుడు నేను ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్న దానికి వేరే వాళ్ళని రిస్క్ చేయమనుడు కాదు, బ్లేమ్ చేసుడు కాదు, నాకు ఎవరు ఇన్వెస్ట్ చేయలేదు, ఎవరు ప్రొడ్యూస్ చేయలేని, నేనే రిస్క్ తీసుకోవాలి నా లైఫ్ కోసం. సో నా ఊళ్ళో నేను ఎందుకు స్టార్ట్ చేయొద్దని నేను నా ఊళ్ళో సినిమా దాదాపు ఇక్కడ వరకు రాగలిగాను. సో ఫైనల్లీ అట్లనే రేపు సినిమాను కూడా మంచిగా ముందుకు తీసుకెళ్ళి అందరికీ నచ్చేటట్టు, అందరికీ తెలిసేటట్టు సినిమాను ముందుకు తీసుకెళ్దామనే ప్రయత్నం అయితే చేస్తున్నా. సో అందరూ సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ ఇంత ఉన్న చరిత్ర ఉన్న ఇండస్ట్రీలో ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా కొత్త వాళ్ళు వెళ్ళలేరు. చివరికి పెద్దగా సినిమాలు తీయని నా ఆఫీస్లో కూడా నేను ఎవరిని రానివ్వను, అంత ఇంపాసిబుల్. సో అలాంటి తరుణంలో అజరు ఆయన ఎక్కడికో వెళ్ళి సినిమా ట్రై చేయటం కంటే ఆయనే ట్రై చేయాలి. ఆయనకి ఆర్టిస్టులు కూడా దొరకరు. ఇప్పుడు ఆర్టిస్టులు కూడా కొత్త వాళ్ళు అంటే ఆలోచిస్తారు, ఆ చెయ్యాలా వద్దా, నువ్వు కాదన్నా ఇంకెవరన్నా పెట్టుకో, లేకపోతే వేరే హీరోని తీసుకురా, వేరే డైరెక్టర్ని తీసుకురా, ఇవన్నీ మాట్లాడతారు. అందుకని ఆయన ఏం చేశాడు, వాళ్ళ ఊళ్ళోనే ఉండి వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళనే తీసుకుని వాళ్ళ ఊళ్ళో వాళ్ళనే ట్రైన్ చేసి వాళ్ళ ఊళ్ళోనే సినిమా తీసి చేశాడు. అద్భుతమైన సినిమా తీసుంటాడు అనుకుంటున్నాను. ఆ ట్రైలర్లో చెప్తున్నాడు, ఆ ట్రైలర్లో కూడా ప్రమోషనల్ సాంగ్లో కూడా చెప్తున్నాడు, మేము తీసాము, కొత్త వాళ్ళం వచ్చాము, కొత్త సినిమా తీసాము, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నాడు. ఛాన్స్ ఇస్తారు. అయితే ఒకటేంటంటే నాకు ఇంతమంది 100 మందిని తీసుకుని ఒక్క అమ్మాయినైనా పెట్టలేదు ఏంటని కొంచెం బాధగా ఉంది. సినిమాలు ఉన్నారా లేరంట. అయితే ఏకైక ప్రప్రథమ చిత్రం స్త్రీ పాత్ర లేని కొత్త సినిమా. సో ప్రతి మనిషిలో కూడా సహజమైన కళ ఉంటుంది, కానీ అది బయటకు రాదు. ఎందుకంటే మనం వీడియో క్లిప్స్లో చూసాం, ఒక కూరగాయలు అమ్మే అమ్మ, ఇంకెవరో సినిమాలో చేయాలనుంది కానీ మాకేం తెలియదు అంటున్నారు. అంటే ఒక హిడెన్ టాలెంట్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. అట్లాగే అజర్ తన హిడెన్ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడం కోసం అక్కడ స్థానికంగా ఉన్న తను అక్కడ పుట్టిన బిడ్డ కాబట్టి, గోదావరికని బిడ్డ కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళ చాలామంది హిడెన్ టాలెంట్ ఉంటుంది. నాతో పాటు వాళ్ళ హిడెన్ టాలెంట్ కూడా పెట్టి తీసుకురావాలని చెప్పేసి ఒక 100 మీటర్ల కిందికి వెళ్ళి బొగ్గు బంగారాన్ని తవ్వినట్టు ఇంతమంది కళాకారులను తనతో పాటు పక్కన పెట్టుకొని వాళ్ళ ఒక హిడెన్ టాలెంట్ని పెట్టి తీసుకొచ్చి ఈరోజు మనకు సరికొత్తగా కొత్త సినిమా ద్వారా ముందుకు వస్తున్నాడు. సహజంగా ఇది పసిపిల్లలను చూస్తాం, గిల్లితే ఏడుస్తారు, లేకుంటే జోలపాడితే నవ్వుతారు. ఇది అట్లాంటి స్వచ్ఛమైన, స్వేచ్ఛ కలిగిన, సహజమైన సినిమాగా నేను భావిస్తున్నాను. ఇలాంటి కొత్త సినిమాల్ని, ఇట్లాంటి కొత్త నటుల్ని, టెక్నీషియన్స్ని అందరినీ కూడా మనం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడం అలాగా, ఒకప్పుడు సాయి రాజేష్ అలాగే హృదయకాయలు అనే సినిమా తన అవకాశాన్ని క్రియేట్ చేసిన ఎలా చేసాడో మళ్ళీ నాకు సాయి రాజేష్లో అజార్ కనిపించాడు నాకు. డెఫినెట్గా ఇదివరకు మనం తెలుగు సినిమాగా ఐడెంటిఫై అవుతాం. అలాగే ఒక 60ల్లో 70ల్లో లేకపోతే 50ల్లో తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలు ఏమైనా ఉన్నాయని చూస్తే ఒక్కడు కూడా కనిపించదు. తెలంగాణ నేటివిటీ ఎలా ఉండేది అప్పుడు అని చూస్తే తర్వాత
తెలంగాణ ప్రాంతం ఎమోషన్స్, తెలంగాణ కథలు రావటం, వాటిని నిజంగా మామిడి హరికృష్ణ గారు చాలా సంవత్సరాలు దాన్ని ప్రమోట్ చేయటం, ఇప్పుడు మరింతగా స్థానిక చిత్రంగా గోదావరికని, ఇప్పుడు గోదావరికని అనేది ఒక పెద్ద కొత్త ఇండస్ట్రీ అవుతుంది. సో అజార్ అది సాధించాడు. సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళే చాలా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఎప్పుడు ఎంతసేపు నెగిటివిటీ తోటి వాళ్ళ వల్ల నేను పైకి రాలేకపోతున్నాను, వీళ్ళు నన్ను ఏదో చేసేస్తానే భ్రమంలో ఉండకుండా అజార్ని ఇన్స్పిరేషన్ తీసుకుని, ఒక శుక్రవారం నాకు ఇమ్మని అడుగుతున్నాడు, శుక్రవారం ఇమ్మని అడిగితే ఎవరెవరు మాట వేసి పట్టుకోవాలి, ఏ శుక్రవారం మనకు కావాలో అది తీసుకోవాలంతే అజార్. నేను ఉదయ్ కిరణ్ తోటి డైరెక్ట్ చేసినప్పుడు, నవదీప్తో డైరెక్ట్ చేసినప్పుడు, సిద్ధార్థ్తో డైరెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి హీరోలుగా వాళ్ళకి ఏదో పెర్సెప్షన్, ఒక టేస్ట్ ఉండే. ఇది నాకు సూట్ అవుతుందా అవదా అంటే, నా సినిమాకి నువ్వు హీరో, కానీ నా కథ రాసుకున్నప్పుడు నా సినిమాకి చిరంజీవి హీరో అనే రాస్తాను ఏ కథ అయినా. సో సినిమాలో నువ్వు అనుకోకుండా హీరో అయ్యావు. సో నా సీన్లన్నీ అలాగే ఉంటాయి. నేను చిరంజీవి గారితో విజేత తీద్దాం అనుకుంటే ఉదయ్ కిరణ్తో చేస్తాను, ఆయనతో ఛాలెంజ్ తీద్దాం అనుకుంటే నవదీప్తో చేస్తాను, ఆయనతో అత్తకేముడు అమ్మాయికి మొగుడు తీయాలనుకున్నప్పుడు సిద్ధార్థతో చేస్తాను, అంతే తేడా తప్ప అని ఆ కాన్ఫిడెన్సే డైరెక్టర్గా ఎన్నో సినిమాలు చేయడానికి ఒక అవకాశం ఇచ్చింది. అది నాకు అజార్ గారు ఫస్ట్ పోస్టర్ పంపించగానే నేను అనుకున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు అప్రిషియేట్ హిస్ కాన్ఫిడెన్స్ ఆన్ హిస్ కంటెంట్. ఆ కంటెంట్కి మీరు ఎందుకంటే పబ్లిక్లోకి ఎలా వెళ్ళాలో తెలుసుకుని వెళ్ళటం, అది ఈయన మొదట ఆకట్టుకునేలాగా చేశారు. అలాగే బాహుబలితో పోల్చారు కాబట్టి మీరు మహిష్మతి ఊపిరి పీల్చుకోన్నట్టు రిలీజ్కి గోదావరి కని ఊపిరి పీల్చుకొని ఒక మంచి సక్సెస్ తోటి మీరు చెప్దురు కానీ పబ్లిక్కి